హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఇవాల్టి వీడియోలో చాలా ఈజీ మెథడ్లో బోట్ నెక్ అండ్ కీ హోల్ డిజైన్ లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా మనము కస్టమర్ డ్రెస్సెస్ ఎప్పుడైనా కటింగ్ చేస్తున్నప్పుడు కానీ, స్టిచ్ చేస్తున్నప్పుడు కానీ, స్టిచ్చింగ్లో తొందరగా ఎలా మనం టిప్స్ తీసుకోవాలి, అలానే కటింగ్ తొందరగా అయ్యేటట్టు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, కటింగ్ చేసేటప్పుడు తక్కువ లైనింగ్తో ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది మన వీడియోస్లో బోలెడన్ని టిప్స్ అయితే, ప్రతి వీడియోలో టిప్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ఓల్డ్ శారీ, మన కస్టమర్ నుండి అయితే వచ్చింది. లైనింగ్ ఎంత తీసుకొని ఏంటని లైనింగ్ కటింగ్ చేసేటప్పుడు అయితే చెప్తాను. ఇప్పుడైతే ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకి పళ్ళు వచ్చింది, అలానే కట్టు చెంగులో ప్లెయిన్ క్లాత్ వచ్చింది. ప్లెయిన్ క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ మీటర్ కంటే కొంచెం తక్కువ వచ్చింది. పళ్ళు వచ్చేసి మనకు ఒక 80 సెంటీమీటర్లు అలా అయితే వచ్చి ఉంటుంది. తర్వాత శారీ మొత్తం అయితే ఇలా డిజైన్ అయితే వచ్చింది, సేమ్ డిజైన్ అయితే వచ్చింది. ఎక్కడ మనకి కొంచెం ఎక్కువ తక్కువ ఏమీ లేదు, కంప్లీట్గా డిజైన్ అయితే ఉంది. కాబట్టి ఎప్పుడైనా మనము పళ్ళు బాడీకి అయితే వేస్తాం కదా, హ్యాండ్స్కి బాడీకి అయితే వేస్తాం కాబట్టి పళ్ళు అయితే సపరేట్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ప్లెయిన్ క్లాత్ అయితే మనకి ఉంది కాబట్టి ప్లెయిన్ క్లాత్ కూడా మనకి ఫ్రాక్లో అంత లుక్ అయితే ఉండదు కాబట్టి అది కూడా సపరేట్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఉన్న శారీ వచ్చేసి మొత్తం టోటల్గా నేను 4 మడతలు అయితే పెట్టాను. ఇలా 4 మడతలు పెట్టేసి ఒకసారి మనం కొలుసుకోవాలి కదా ఎంత ఉంది అని చెప్పేసి. అలా కొలుసుకుంటే మనకి ఆ 4 మడతల మీద 1 మీటర్ అయితే వచ్చింది. అంటే మనకి టోటల్గా 4 మీటర్లు అయితే ఉందన్నమాట. ఈ 4 మీటర్లు కూడా కింద బాటానికి అయితే మనము యూజ్ చేసేద్దాం, సరేనా? మనకు ఆల్రెడీ హ్యాండ్స్కి బాడీకి 2 క్లాత్లు అయితే ఉన్నాయి కాబట్టి డిజైన్ చేయడానికి ఇదంతా మనమైతే ఫ్రాక్ అయితే యూజ్ చేసేద్దాం. కాబట్టి ఇప్పుడైతే కరెక్ట్గా మనము ఫోల్డింగ్ కరెక్ట్గా హెచ్చు తగ్గు లేకుండా కరెక్ట్గా చేసుకున్నాము. కిందకి పైనకి 2 సైడ్స్ కూడా ఒకేలాంటి బోర్డర్స్ అయితే మనకు ఉన్నాయి చూడండి. అయితే ఇప్పుడు టోటల్ పొడవు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ పొడవు వచ్చేసి మనకి 56 ఇంచీలు అయితే ఉంది. ఆ 56 ఇంచీల్లో మనం బాడీ పార్ట్కి ఎంతైతే ఎన్ని ఇంచులు తీసుకుంటామో అవి అయితే డివైడ్ చేసుకోవాలి. 56 ఇంచీల్లో 14 ఇంచులు అయితే బాడీ అనేది నేను తీసేస్తున్నాను. అలా 14 తీసేస్తే మనకి 42 ఇంచీలు అయితే కావాలి కదా. 42 ఇంచీలు ఉందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకుందాము. అలానే కుట్టుల్లోకి కూడా మనకు ఒక 1 ఇంచ్ కావాలి. టోటల్గా 43 ఇంచీలు అయితే నాకు ఆ బార్డర్ మధ్యలోకి అయితే వచ్చింది. అలా మధ్యలోకి అయితే బాగోదు కాబట్టి 1 ఇంచ్ అలా తగ్గినా పర్లేదు. కాబట్టి బార్డర్ని నేను సపరేట్ అయితే చేసేస్తున్నాను. బార్డర్ వర్క్ మనం కట్ చేసుకుంటే ఫ్రాక్ పొడవు ఇక్కడ శారీ ఎంత ఉందో అంతే యూజ్ చేసుకుందాం. ఇంకా 43 ఇంచీల కంటే మీకు ఎక్కువ కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ కట్ చేసి కింద బార్డర్కి జాయింట్ చేసేయాలి. అలా చేస్తే మనకి బార్డర్ పొడవు పెరుగుతుంది, అలానే ఫ్రాక్ పొడవు కూడా పెరుగుతుంది, చాలా అందంగా ఉంటుంది. పెద్ద బార్డర్ అయ్యేసరికి అందంగా ఉంటుంది. పొడవు సరిపోయింది అంటే సింగిల్ బార్డర్తో ఉంచేయచ్చు, సరేనా? ఆ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీని కొలతలు అయితే అంత కంప్లీట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్లోకి అయితే వెళ్దాము. ఈ లైనింగ్ వచ్చేసి ఇక్కడ 2.5 మీటర్ అయితే నాకు ఉంది. ఈ 2.5 మీటర్లో 2 మీటర్స్ అయితే మనము వినియోగిద్దాము, సరేనా? ఇలా ఓపెన్ చేసుకొని ఒకసారి అయితే ఇలా వెడల్పు అయితే కొలుద్దాం, సరేనా? ఇటు కంపెనీ అంచు ఉంది, అటు సైడ్ కూడా కంపెనీ అంచు ఉంది. అలా ఎన్ని ఇంచీలు పొడవు ఉందో ఒకసారి అయితే చూద్దాము. అలానే ఫ్రాక్ పొడవు అయితే మనం ఇప్పుడు చూసాం కదా 42 ఇంచీలు ఉంది. దానికి బార్డర్ వరకు మనకి లైనింగ్ వస్తే చాలు, కొంచెం తక్కువైనా పర్లేదు, కొంచెం పైకైనా పర్వాలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ శారీ క్లాత్ వచ్చేసి దలసరిగా ఉంది కాబట్టి మనకి కొద్దిగా లైనింగ్ తక్కువైనా పర్లేదు, పలచనగా ఉంటేనే మనము కరెక్ట్ బార్డర్ వరకు అయితే వేయాలి, సరేనా? ఇప్పుడు కరెక్ట్గా 2.5 మీటర్ లైనింగ్ వచ్చేసి ఓపెన్ చేసేసి డబుల్గా నేనైతే వేసాను, సరేనా? ఒక పొర మీద ఒక పొర అయితే వేసాను. కరెక్ట్గా మీటర్ పొడవుకి మనం అక్కడ మార్క్ చేసుకుంటే 1/2 మీటర్ కటింగ్ చేసేద్దాం, సరేనా? మీటరు అంటే మధ్యలోకి అలా మీటర్ పొడవు చూసి మనం కట్ చేసుకుంటే ఒక పీస్ వచ్చేసి బ్యాక్ సైడ్కి, ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తుంది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆ మీటర్ వెడల్పులో మనకి గట్టంచు నుండి గట్టంచుకి ఎన్ని ఇంచీలు పొడవు ఉంది,
మనము పొడవు వెడల్పు ఎన్ని ఇంచీలు ఉందో ఒకసారి చూసుకుంటే ఇటు సైడ్ అయితే ఎక్కువ ఇంచీలు వచ్చిందో అంటే ఖచ్చితంగా వస్తుంది. 2-3 ఇంచీలు ఒక సైడ్ అయితే అంటే గట్టంచు నుండి గట్టంచుకు అయితే మనకి తక్కువ వస్తుంది. నార్మల్ అంచు నుండి నార్మల్ అంటే మీటర్ పొడవులో వచ్చేసి గేర్ ఎక్కువ వస్తుంది. కాబట్టి గేర్ సైడ్ వచ్చేసి మనం గట్టంచు పెట్టుకోవాలి. పొడవులో కొంచెం తక్కువైనా అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే శారీ క్లాత్ మనం 4 మీటర్స్ కట్ చేసాం కదా, ఫ్రంట్ సైడ్ 2 మీటర్స్ వస్తుంది, బ్యాక్ సైడ్ 2 మీటర్స్ వస్తుంది. ఈ లైనింగ్ కనీసం 1 మీటర్ కంటే కొంచెం అంత ఎక్కువ గేర్ వస్తేనే బాగుంటుంది. ఆ విధంగా ఇంకా మీకు క్లారిటీ కాలేదంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు బాగా వివరంగా అయితే చూపిస్తాను. అయితే ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ అయితే తీసేసుకుందాము. హ్యాండ్స్కి వచ్చేసి నేను 1/2 మీటర్ క్లాత్ అయితే ఇక్కడ వినియోగిస్తున్నాను. అలా చూసుకున్న తర్వాత నాకు లూజ్ సరిపోతుందా లేదా అని ఒకసారి అయితే చూసుకుంటున్నాను. ఇలా మనకైతే ఒక ఫోల్డ్ ఆల్రెడీ ఉంది కదా, చూడండి ఒక ఫోల్డ్ అయితే ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ అయితే చేసేసుకుందాము. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే మనకి గ్రీన్ క్లాత్ మిగిలింది కాబట్టి గ్రీన్ క్లాత్ బాడీకి వేసి ఇది హ్యాండ్స్కి తీసేస్తే సరిపోతుంది అనుకున్నాను. అయినా సరే మళ్ళీ కలర్ బాగోదు కదా అని చెప్పేసి మళ్ళీ ఈ క్లాత్ని బాడీకి అయితే వేస్తున్నాను. కాబట్టి హ్యాండ్స్ అయితే ముందు చూద్దాము. హ్యాండ్ పొడవు వచ్చేసి ఫోల్డింగ్ అయితే మన వైపు అయితే ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్. తర్వాత కిందకి హెచ్చు తగ్గు ఉందా లేదని చూసుకోండి. గట్టంచే వచ్చింది కాబట్టి నాకు హెచ్చు తగ్గు అయితే ఏమీ లేదు. హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచీలు. ఆ 11 ఇంచీలకి 1 ఇంచ్ అయితే మనము ఖర్చు పెంచుకోవాలి. కిందకు ఒక 1/2 ఇంచు కుట్టులోకి పైకి ఒక 1/2 ఇంచు. కాబట్టి ఇటు సైడ్ కూడా 11 ఇంచీలు మార్క్ చేశాను. డౌన్ వచ్చేసి ఆమ్ డౌన్ వచ్చేసి 3.5 పెట్టాను. అలా 3.5 పెట్టాక ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5. తర్వాత ఖర్చు పాయింట్ 2 ఇంచీలు, 7.5 టోటల్గా. ఇది కూడా మనకి చూసుకోండి. ఇలాగ ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి 8.5. 8.5కి 2 ఇంచీలు ఖర్చు ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక 1.5 ఇంచుకి అయితే నేను అలా మార్క్ చేశాను. అలా మార్క్ చేసి ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్కి ఆ విధంగా లూజ్ మార్కింగ్, అలానే ఆ విధంగా మనము కుట్టుల వరకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం. అలా చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి ఇక్కడ సింపుల్గా నేను ఎక్కువ మార్కింగ్ లేకుండా వివరంగా షార్ట్ కట్లో అయితే చెప్తున్నాను. ఆ విధంగా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చూడండి ఈ క్లాత్ వచ్చేసి ఈ విధంగా కింద పైన ఉంది. 2 బార్డర్స్ అయితే ఉన్నాయి కదా, పైనకి కిందకి ఇలా 2 బార్డర్లు వచ్చేటట్టు పెట్టుకోండి. అలా పెట్టేసి దాని మీద మనము హ్యాండ్స్ అయితే వేసేద్దాము. హ్యాండ్స్ వేసి చుట్టూ ఒక 1/2 ఇంచు కంటే ఎక్కువ మార్కింగ్ చేసి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను ఎప్పుడైతే కట్ చేయట్లేదు, ఎందుకంటే మనకు బాడీ కూడా వస్తుంది కదా ఇందులోనే, మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ముందే కట్ చేస్తే మనకు బాడీకి అయితే క్లాత్ సరిపోదు. కాబట్టి ఒకసారి మార్కింగ్ నేను చేసి అలా పెట్టేసి బాడీ మనమైతే పేపర్ కటింగ్ చేసుకుందాం. ఎందుకు అంటే లైనింగ్లో డైరెక్ట్గా మనం బాడీ కట్ చేస్తే మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది, లైనింగ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి పేపర్ చూపిస్తాను, సరేనా. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచు కంటే అలా మార్కింగ్ చేశాను, బట్ పక్కన అయితే పెట్టేశాను. ఇప్పుడైతే పేపర్ కటింగ్లోకి వెళ్ళిపోద్దాము. ఒక పేపర్ అయితే నేను తీసుకున్నాను, ఫోల్డింగ్ అయితే మన వైపు అయితే పెట్టాను. ఇక్కడ బాడీ మార్కింగ్ అయితే చేసుకుందాము. పేపర్లో కట్ చేస్తే మనకి లైనింగ్ సేవ్ వస్తుంది. అలానే మీరు కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా పేపర్లోనే చేసుకోండి, బాగుంటుంది. పొడవు వచ్చేసి 14 ఇంచీలు అనుకున్నాం కదా బాడీ పొడవు, దానికి 1 ఇంచ్ కలిపాను ఖర్చుల కోసం, 15 ఇంచీలకి పెట్టాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ అయితే తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచీలు ఉంది, అందులో సగం 8 ఇంచీలకు పెట్టాను, సరేనా. అక్కడ కూడా మనమైతే ఒకసారి పొడవు చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకి 3.5 ఇంచులు అయితే పెట్టానన్నమాట, సరేనా. 3.5 లేదు అంటే తక్కువ షోల్డర్ పెట్టుకోవాలన్నా 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఖర్చులోకి 1 ఇంచ్ వెళ్ళిపోయినా మనకి టోటల్గా 2 ఇంచులు అయితే మిగులుతుంది. ఇక్కడ మన బోట్ నెక్ కాబట్టి 2 ఇంచులు షోల్డర్ అయినా సరిపోతుంది. ఉన్నది ఎక్స్ట్రా వచ్చేసి మనకి 4.5 5 ఇంచులు. ఒకవేళ మీరు 3.5 పెట్టారనుకోండి 4.5 వస్తుంది, 3 ఇంచులు పెడితే 5 ఇంచులు అయితే వస్తుంది. నేను 5 ఇంచులు అలా ఉంచేసాను. ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్, బోట్ నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచ్ పెట్టాను, సరేనా. ఆ 3 ఇంచ్ పెట్టేసి మనం బాక్స్ అయితే కొట్టేద్దాం. అయితే మీకు అనిపించవచ్చు షోల్డర్ 3 ఇంచులు తీసుకున్నారు కదా, 5 ఇంచులు మీకు బోట్ తాలూకు వెడల్పు వచ్చింది, బోట్ నెక్ వెడల్పు అయితే 5 ఇంచులు వచ్చింది అని మీరు అనుకోవచ్చు. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను,
సరేనా. ఇప్పుడు రౌండ్ కోసం అయితే కనీసం 1.5 ఇంచ్ అలా తీసుకుంటేనే మనకి బోట్ షేప్ అయితే వస్తుంది. మరి డీప్ అయితే ఎప్పుడు బోట్ నెక్కి డీప్ చేయకూడదు, అప్పుడు రౌండ్ నెక్ లాగా చేస్తుంది. సరేనా. ఆ విధంగా చేసుకున్నాక ఆర్మ్ డౌన్ వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 8 ఇంచులు పెట్టాం కదా, ఆ 8 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 7.5 పెడితే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. 7.5 ఇంచులకి అలా మార్క్ చేశాను. పైన కింద సేమ్ లూజ్ ఉండేటట్టు ఒకసారి చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత మార్క్ చేసేద్దాం. చేసి ఇప్పుడైతే రౌండ్ తీసుకుందాం. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి నేను 1.5 ఇంచ్ అయితే ఇక్కడ పెడుతున్నాను. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మనకి లూజ్ ఫిట్ అయితే వస్తుంది, టైట్ ఫిట్ అయితే రాదు. కాబట్టి 1.5 తీసుకుంటే మనకి నీట్గా ముడతలు లేకుండా బాగా వస్తుంది. 1.25 అయితే గుంజుకున్నట్టు అయితే వస్తుంది. అలా పెట్టుకుని రౌండ్ చేసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ అయితే చూద్దాం. ఆర్మ్ హోల్ లూజ్ అనేది మనకి 8 ఇంచీలు అయితే వచ్చింది. 8 ఇంచీలకి మార్క్ చేసి 2 ఇంచీలు ఖర్చు అంటే 10 ఇంచీలు మనం పెట్టుకుంటే సరిపోతుంది. మనము హ్యాండ్ లూజ్లో 8.5 పెట్టాము. ఎప్పుడైనా హ్యాండ్స్కి 1/2 ఇంచ్ ఎక్కువ పెంచుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా మన వీడియోలో, ఒక 1/2 ఇంచ్ పెడితేనే సరిపోతుంది. ఇప్పుడు నడుము లూజ్ అయితే చూద్దాం. నడుము లూజు మనకి 36 ఇంచులు అయితే వచ్చింది. 36 ఇంచుల్లో 4వ భాగము 9 ఇంచీలు. కాబట్టి 9 ఇంచీలకు ముందు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 9 ఇంచీలు ప్లస్ టక్స్ అయితే మనం పెట్టుకుంటే కొద్దిగా నీట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. లాంగ్ ఫ్రాక్కి టక్స్ మధ్యలో పెడితే బాగా వస్తుంది. కాబట్టి టక్స్ కోసం 1 ఇంచ్ అయితే పెట్టుకుందాము. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకుందాం. అప్పుడు టోటల్గా మనకి 12 ఇంచ్ 9 ఇంచులు, 1 ఇంచ్ టక్స్ కోసం 10 ఇంచులు, 2 ఇంచులు ఖర్చు అంటే 12 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూద్దాం. చెస్ట్ లూజ్ విషయానికి వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది అంటే 38 ఇంచులు అయితే వచ్చింది. 38 ఇంచుల్లో సగం వచ్చేసి 19 ఇంచులు, 19లో సగం వచ్చేసి 9.5. కాబట్టి 9.5కి అయితే ముందు మనము మార్క్ చేసుకోవాలి. అయితే ఇంకొక విషయం అయితే మీరు ఇక్కడ కొత్త వాళ్ళు అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వేస్టేజ్ లూజు మనకి 9 ఇంచులు వచ్చింది, చెస్ట్ లూజు 9.5 ఇంచులు అయితే వచ్చింది. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పాయింట్ని అయితే మీరు అబ్జర్వ్ అయితే చేయండి. మామూలుగా వేస్టేజ్ లూజ్కి చెస్ట్ లూజ్కి చాలామంది అయితే 4 ఇంచెస్ తేడా ఉంటుంది అది ఇదని చెప్తుంటారు కదా. అలా ఏమీ కాదు. మన కప్పు సైజు పెద్దది చిన్నది పెరిగేటప్పుడు ఏమంటే మనకి వేస్టేజ్ లూజ్కి చెస్ట్ లూజ్కి తేడాలు అయితే వస్తాయి. కాబట్టి ఇక్కడ నార్మల్గా అయితే 1 ఇంచ్ ఎక్కువ రావాలి మీడియంగా అయితే, కానీ ఇక్కడ 1/2 ఇంచే తగ్గింది కాబట్టి మనమైతే ఇప్పుడు చూసుకోవాలి. 9.5 2 ఇంచుల ఖర్చు అంటే 11.5. ఆ 11.5కి మన ఆర్మ్ హోల్ లూజు 10 ఇంచులు అయితే పెట్టాం కాబట్టి ఆ 10 ఇంచులు సెట్ అవుతుందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే తేడా వచ్చింది. లాంగ్ ఫ్రాక్ అన్నాక కొంచెం అంత లూజే ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ నేను లూజుల్లో అయితే అంటే చెస్ట్ లూజ్లో నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టేశాను. సరేనా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ మళ్ళీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము కిందకు వచ్చేసి ఇక్కడ కీ హోల్ డిజైన్ అయితే పెడదాం కదా. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే నేను పెట్టాను. ఈ కస్టమర్ అయితే 7 ఇంచెస్ వరకు అయితే నెక్ డౌన్ అనేది ఫ్రంట్ సైడ్ అయితే వేసుకుంటారు. మీ కస్టమర్ మీరు ఒకవేళ కుట్టేటప్పుడు మీ కస్టమర్ 6 ఇంచెస్ చాలామంది పెడతారు, 6.5 పెడతారు. కాబట్టి ఆ విధంగా చూసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టాక మనం ఆల్రెడీ బోట్ నెక్ అయితే డ్రా చేసాం కదా, దాని కింద వచ్చేసి 1.5 ఇంచ్ అయితే పెడుతున్నాను. నాకు అక్కడ బోట్ నెక్ కింద డౌన్కి వచ్చేసి 3.5 ఇంచులు అయితే మిగిలింది కాబట్టి బోట్ నెక్ కింద వచ్చేసి 1.5 పెట్టాను. ఆ కింద 7 ఇంచెస్ డాట్కి ఇక్కడికి వచ్చేసి 2 ఇంచులు అయితే నాకైతే మిగిలిందనమాట. మీరు ఒకవేళ 6 ఇంచులు 6.5 అనేటప్పటికి ఏమంటే పైన 1 ఇంచ్ తీసుకోండి, ఈ కిందకు వచ్చేసి 1.5 మిగులుతుంది. లేదంటే ఆ విధంగా ఒక 1/2 ఇంచ్ అటుగా ఇటుగా వస్తుందన్నమాట, చిన్నగా వస్తుంది. సరేనా. నెక్ డీప్ తగ్గేసరికి ఇప్పుడు వచ్చేసి మనకి సంఖ భాగంలో రౌండ్ ఉంది కదా, అక్కడ నుంచి అలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. రౌండ్ అనేది ఇంకా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే క్లాత్లో పెట్టేటప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. పేపర్లు ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు, క్లాత్లో క్లియర్గా అయితే చూపిస్తాను. సరేనా. అయితే ఇప్పుడు వచ్చేసి ఆ విధంగా మార్క్ చేశాక ఈ కింద నుండి మనం ఎక్కడి వరకు కలపాలి అంటే నేను 2 ఇంచ్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మన కస్టమర్ ఇది కూడా మనము ఆ కీ హోల్ అనేది పెడతాం కదా, ఆ హోల్ వచ్చేసి ఎత్తు ఎంత పెట్టాలి, వెడల్పు ఎంత పెట్టాలి అంటే వెడల్పు వచ్చేసి 2 ఇంచ్ పెట్టాను, ఎత్తు 2 ఇంచ్ పెట్టాను అంటే పొడవు.
సరేనా. ఆ హోల్ తాలూకా పొడవు వచ్చేసి 2 ఇంచు, వెడల్పు వచ్చేసి 2 ఇంచు. 2 ఇంచ్ అంటే మనకి డబుల్ ఫోల్డింగ్లో పేపర్ ఉంది కదా, మనకు 4 ఇంచెస్ వెడల్పు అయితే వస్తుంది. సరేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. కటింగ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఆ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది. 1కి 2 సార్లు అన్ని కొలతలు చూసుకోండి. 7 ఇంచెస్ అయితే నెక్ డీప్ పెట్టాను. అలానే ప్రతి ఒక్కటి కూడా మనము 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. వేస్టేజ్ లూజ్ ఎంత వచ్చింది, చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, ఆర్మ్ హోల్ లూజ్ ఎంత వచ్చింది, ఖర్చు ఎంత విడిచిపెట్టాము, తర్వాత షోల్డర్ ఎంత పెట్టాము, అలానే టక్స్కి మనం ఉంచామా లేదా, కటింగ్ చేసే ముందు 1కి 2 సార్లు అయితే చూసుకోవాలి. అలా ప్రతి ఒక్కటి కూడా నేనైతే ఇంకొకసారి అయితే నేను చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన కస్టమర్ది కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలి. అయినా పేపర్ కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఒకవేళ రాంగ్ వస్తే మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ చేసుకొని మీరు కొత్త వాళ్ళు అయితే. సరేనా, నాకైతే అన్నీ చాలా పర్ఫెక్ట్గా అయితే నేను పెట్టేశాను. బాడీ మెజర్మెంట్స్ కాబట్టి ఉన్నట్టుగా కరెక్ట్గా అన్ని కొలతలు అయితే సరిపోయాయి. నేను అక్కడ వెడల్పు వచ్చేసి 2 ఇంచ్కి అక్కడ మార్క్ చేశాను, డౌన్ 2 ఇంచ్ అయితే మార్క్ చేశాను. అలా రౌండ్ షేప్ అయితే ఇచ్చుకున్నాను. ఇదైతే మనకి కటింగ్ చేసిన తర్వాత హోల్ షేప్ అనేది నీట్గా చూపిస్తాను. సరేనా, ఈ విధంగా అన్నాక ఇప్పుడైతే పేపర్ అయితే కటింగ్ చేసుకుందాము. కటింగ్ ఒకటి చూసే కంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, క్లారిటీ కూడా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలిగితే ఇంకా ఈజీగా అయితే అర్థమైపోతుంది. సరేనా, ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలానే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు సెంటర్కి అయితే నేను సింగిల్ పీస్లో మార్కింగ్ చేశాను కాబట్టి సెంటర్కి అయితే అలా ఓపెన్ చేశాను. ఈ పీస్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. సరేనా, నేను బి అనే లెటర్ కూడా అక్కడ రాసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనం 3 ఇంచ్ డౌన్ పెట్టాం కదా బోట్ నెక్ కోసం, బ్యాక్ అయితే 3 ఇంచు సరిపోదు కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే అలా డౌన్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ మనకి సింపుల్గా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ మనం మార్కింగ్ చేసాం కదా, ఇక్కడికి వచ్చేసి ఈ పీస్ అనేది మనం డివైడ్ చేసేద్దాం. అలా చేశాక కింద పీస్ వచ్చేసి మనకి పళ్ళు క్లాత్ అయితే వస్తుంది. పైన పీస్ వచ్చేసి గ్రీన్ ప్లెయిన్ అయితే మనం కటింగ్ చేసుకున్నాం కదా, అందులో అయితే తీసేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ పెట్టి లైనింగ్ మీద పేపర్ పెట్టేసి చూడండి, పేపర్ స్టార్టింగ్ అంటే లైనింగ్ మన వైపు వచ్చేసి ఫోల్డింగ్ ఉండాలి, అదొకటి చూసుకోండి. ఫోల్డింగ్ సైడే మనం పేపర్ కూడా అటు సైడ్ పెట్టాలి, నెక్స్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. పేపర్ మనం కరెక్ట్గా మార్కింగ్ చేసాం కాబట్టి పేపర్ పక్కనే నేను మార్కింగ్ చేసేసి కటింగ్ చేసేస్తున్నాను. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తుంటే ఛానల్ లోపలికి వెళ్ళి ఒకసారి అయితే చూడండి. 30 డేస్ క్లాసెస్ అయితే ఉన్నాయి, బేసిక్ టైలరింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. 30 డేస్లో మీ బ్లౌజ్ మీరే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా చేసుకోగలరు. అలానే మన టైలరింగ్ క్లాసెస్లో 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. టేప్ యూజ్ చేసి ఉంది బ్లౌజు, ఓన్లీ టేప్ లేకుండా బ్లౌజుతో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, టేప్తో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, బాడీ మెజర్మెంట్తో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి వివరంగా అయితే ఉన్నాయి. అలానే మన వీడియోస్ కస్టమర్స్ బ్లౌజులు కుట్టే వాళ్ళకైతే మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేస్తారు, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సరేనా, ఈ విధంగా మనకి కీ హోల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సరేనా, ఇప్పుడైతే మనము క్లాత్లో పెట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్కి ఎటువైపు అయితే ఫోల్డింగ్ ఉందో మన బ్లౌజ్ క్లాత్ కూడా అటు సైడ్ ఫోల్డింగ్ ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకు అక్కడ హ్యాండ్స్ దగ్గర చిన్నగా సరిపోవట్లేదు కదా, కాబట్టి నేను డబుల్ బార్డర్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, అలా డబుల్ బార్డర్ పెట్టి మనం హ్యాండ్స్ పెడితే ఇంకా మన క్లాత్ అనేది మిగిలిపోతుంది. అలానే బార్డర్ పెద్దగా ఉంటే లుక్ అయితే ఉంటుంది కదా, హ్యాండ్స్కి పెద్ద బార్డర్ ఉన్న, ఫ్రాక్కి పెద్ద బార్డర్ ఉన్న లుక్ అయితే ఉంటుంది. కాబట్టి అలా బార్డర్ని జాయింట్ చేసి హ్యాండ్స్ అయితే తీసేసుకుందాము. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా తీసుకుందాము. ఫోల్డింగ్లో కరెక్ట్గా ఉండేటట్టు మీరు చూసుకుంటే సరిపోతుంది. మనం గ్రీన్ క్లాత్ అయితే ఉంది కదా, గ్రీన్ క్లాత్లో వచ్చేసి పైన డిజైన్ అయితే చేద్దాము. ఈ లైనింగ్ చుట్టూ ఒక పావించి వదిలేసి ఆ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ వస్తుంది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తేనే మీకు ఈజీగా అర్థమైపోతుంది. కస్టమర్ బ్లౌజెస్ కూడా ఈజీగా, డ్రెస్సెస్ కూడా మీరు ఈజీగా అయితే కుట్టగలరు. గ్రీన్ క్లాత్ కూడా ఫోల్డింగ్, లైనింగ్ ఫోల్డింగ్ ఎటువైపు అయితే ఉందో గ్రీన్ క్లాత్ ఫోల్డింగ్ అటువైపే ఉండేటట్టు చూసి కట్ చేసుకుంటే సరిపోతుంది. బోట్ నెక్ అండ్ కీ హోల్ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ని ఓల్డ్ శారీతో ఎంతో ఈజీ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో అయితే చూద్దాము. అలానే
మీకు ఈజీగా అర్థం కావాలంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని కంప్లీట్గా చూడాలి, స్కిప్ చేయకుండా, సరేనా? అయితే ఇక్కడ క్లాత్ వచ్చేసి మనము పైన డిజైనర్ క్లాత్కి వచ్చేసి లైనింగ్ బ్రౌన్ కలర్ అయితే మనం తీసుకున్నాము. హ్యాండ్స్కి లైనింగ్ పెట్టాం కదా, సేమ్ కలర్లో కటింగ్ వీడియోలో కటింగ్ చేసాం కదా, అలా బాగోదని చెప్పేసి గ్రీన్ పీస్ మనం డిజైన్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాం. హ్యాండ్స్, బాడీ తర్వాత అయితే మనము స్టిచ్ చేద్దాము. ఫస్ట్ అయితే ఎప్పుడైనా స్టిచ్చింగ్ తొందరగా కావాలి అనుకుంటే ఏదైతే ఈజీ స్టిచ్చింగ్ అయితే ఉంటుందో దాన్ని మనమైతే ముందైతే కుట్టుకోవాలి. కాబట్టి ఈజీ మనకి బాటమ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి అక్కడ నుండి స్టార్ట్ చేస్తే మనం కొద్దిగా హుషారుగా 1 by 1 టకటక కుట్టేయచ్చు అనమాట, సరేనా? ఇప్పుడు వచ్చేసి లైనింగ్ వచ్చేసి మనం 2 మీటర్స్ తీసుకున్నాం కదా, బ్యాక్ సైడ్కి 1 మీటర్ ముక్క, ఫ్రంట్ సైడ్కి 1 మీటర్ ముక్క అయితే వేసుకుంటున్నాము. ఈ ఫ్రంట్ సైడ్ క్లాత్లో వచ్చేసి నేను మధ్యలోకి ఒక కట్ పెట్టాను. ఎందుకు అంటే నడుము లూజు మనకి 36 ఇంచులు వచ్చింది కదా, అందులో సగం వచ్చేసి 18 ఇంచులు మనకి ఫ్రంట్ సైడ్ రావాలి. ప్లస్ ఖర్చు, అటు సైడ్ ఖర్చులకు ఒక 1 ఇంచు, ఈ లాస్ట్లో ఖర్చులకి 1 ఇంచు, 2 ఇంచు, అంటే టోటల్గా మనకి 20 ఇంచెస్ అయితే రావాలి. ఆ 20 ఇంచెస్లో మధ్యలోకి మనం ఇందాక కట్ పెట్టుకున్నాం కదా, అక్కడికి 10 ఇంచులు వచ్చినట్టు మీరు చూసుకోరు అనుకోండి, చిన్న చిన్న ఫ్రిల్సే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకి గేర్ అనేది 1 మీటర్ కంటే కొంచెం అంత ఎక్కువే ఉంది కాబట్టి, గేర్ తక్కువే ఉంది కాబట్టి మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే వస్తాయి. కాబట్టి టోటల్గా ఈ నడుం క్లాత్ బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ సైడ్ ఒకటి కదా, బ్యాక్కి ఫ్రంట్కి 20 ఇంచులు వచ్చేటట్టు చూసుకోండి. అంతే. కిందకైతే మనము కంపెనీ అంచు వచ్చింది కాబట్టి ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం అయితే లేదు. 20 ఇంచులు ఉందా లేదని ఒకసారి మనం చెక్ చేసుకొని 2 క్లాత్లు మనం కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి శారీ క్లాత్ మనం తీసుకుందాము. శారీకి వచ్చేసి మనము టోటల్గా 4 మీటర్స్ గేర్ అయితే తీసుకున్నాము. 2 మీటర్స్ క్లాత్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వేసుకుంటాము, 2 మీటర్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ మధ్యలోకి కటింగ్ అయితే చేసుకున్నాము. కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లో ఇది కూడా 20 ఇంచులే రావాలి కదా, స్టార్టింగ్లో 1 ఇంచు ఖర్చుకు అయితే మార్క్ చేయండి. ఇప్పుడు 2 ఇంచుకు మార్క్ చేసుకొని ఒక 1 ఇంచు ఫోల్డ్ చేసి అటు సైడ్ మన నుండి అటువైపుకి ఫ్రిల్ ఉండేటట్టు పెట్టండి. ఇప్పుడు ఇంకొక 2 ఇంచుకు మార్క్ చేసుకొని 1 ఇంచు అలా ఫ్రిల్ పెట్టేసి మన వైపుకి అయితే చేయండి. ఇది వచ్చేసి ఒక ఫ్రిల్ వచ్చేసి క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్, అంటే మన నుండి బయటకు వెళ్తుంది ఒక ఫ్రిల్ వచ్చేసి, ఒకటి వచ్చేసి అటు నుండి ఇటు వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి బాక్స్ ఫ్రిల్స్ అంటారు, సరేనా? ఇప్పుడు ఈ విధంగా నేను చూడండి అన్నిటికీ మార్క్ చేసి కూడా చూపిస్తున్నాను. 2 ఇంచు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక 2 ఇంచుకి అయితే మార్క్ చేద్దాము. అక్కడ ఎక్కడైతే మార్క్ చేసామో దాన్ని ఇలా ఫోల్డ్ చేసి అటు సైడ్ అయితే పెడదాం. ఫ్రిల్ పక్కనే ఫ్రిల్ వచ్చేటట్టు చూసుకోండి. ఒక 2 ఇంచు అక్కడికి పెట్టేసి ఈ లోపలికి ఇంకొక క్లాత్ అయితే ఆ విధంగా పెట్టుకోండి. ఇది కూడా ఇదంటే మన లైనింగ్కి వచ్చేసి 1 మీటర్ గేర్ వచ్చింది, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ 2 మీటర్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి గేర్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి కొద్దిగా పెద్ద అంటే 2 ఇంచు ఫ్రిల్సే నేను పెట్టాను. అలా కొద్దిగా క్లాత్ మిగిలినట్టుంటే లోపలికి కూడా మీరు పెట్టవచ్చు. ఇది కూడా 20 ఇంచులు ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అలా వచ్చేటట్టు పెట్టుకోండి, సరిపోతుంది, సరేనా? ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ అలానే శారీ క్లాత్ 2 కంబైన్ చేసి నడుముకైతే జాయింట్ చేసేయండి. అలా జాయింట్ చేశాక ఇటు సైడ్ కూడా మనం ఇలా కంబైన్డ్గా జాయింట్ చేసేస్తే సరిపోతుంది. లేదు అంటే జాయింట్ చేయకుండా కూడా మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు, సరేనా? 2 వైపులు కూడా నేనైతే జాయింట్ చేశాను. ఇటొకటి అటొకటి లాగినట్టు ఉంటుంది కదా, కుట్టేటప్పుడు మనకి ఈజీగా అవ్వడానికి నేను అలా జాయింట్ చేసి కుట్టేస్తున్నాను. లైనింగ్ వచ్చేసి బార్డర్ కంటే మనకు కొంచెం పైకి అయితే వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే తీసుకుందాం. హ్యాండ్స్ పీస్ అనేది నేను సీదాలో వేసాను, దానిపైన బోర్డర్ ఉల్టాలో వేసాను, అంటే రాంగ్ సైడ్ వేసాను. రాంగ్ సైడ్ వేసి ఒక కుట్టు అయితే వేసి బోర్డర్ పక్కకైతే ఇప్పుడు పెట్టేసి దాని మీద టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. కటింగ్ వీడియోలో మనం చెప్పుకోను మనకి హ్యాండ్ వచ్చేసి పొడవు సరిపోలేదు, డబుల్ బార్డర్ వేస్తున్నాను అని అయితే మనం కటింగ్ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది, సరేనా? ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పీసు రైట్ సైడ్ అంటే సీదాలో పెట్టాను, దానిపైన లైనింగ్ పెట్టాను.
ఒక కుట్టు అయితే వేసాను. ఇప్పుడు లైనింగ్ పక్కకు తీసి దానిపైన టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ కిందకు పెట్టేసి దానిపైన ఇంకొక కుట్టు అయితే మనము 2 కుట్లు వేసుకునే బాగుంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. చివర్లో ఒక కుట్టు అయితే వేస్తున్నాను. ఒక పాదం ఖర్చు వదిలేసి ఇంకొక కుట్టు అయితే వేసేస్తున్నాను. అలా వేసాక ఇప్పుడు లైనింగ్ చుట్టుపక్కల కూడా ఎక్కడ లూజు అంటే ముడతలు అలాంటివి ఏవీ లేకుండా కరెక్ట్గా అలా నీట్గా చేత్తో అలా సర్దుకొని ఒక కుట్టు పెద్ద కుట్టు వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ ఎంత ఉందో అక్కడ వరకు ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకి బ్లౌజ్ క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ను మనము కటింగ్ చేసేద్దాం. ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా మనం చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆ విధంగా, సరేనా. ఆ 2 హ్యాండ్స్ అయిన తర్వాత అలా హ్యాండ్ మీద హ్యాండ్ పెట్టాను. నేను ఎదురు బొదురు అంటే ఉల్టా సీదా చూసుకొని పెట్టాను, మీరైతే అబ్జర్వ్ చేయండి. ఖర్చు పాయింట్, సెంటర్ పాయింట్, అలానే అక్కడ ఆమ్ హోల్ దగ్గర ఒక 1.5 వదులుతాం. అదే అలా చేసుకొని మనం లోతు అయితే తీసేసుకుందాం. ఎప్పుడైనా కుట్టిన తర్వాత లోతు తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ముడతలు అలాంటివి ఏవి లేకుండా బాగుంటుంది. లేదంటే కటింగ్లో కూడా మనం తీసేసుకోవచ్చు, సరేనా. ఈ విధంగా ఒకసారి అయితే ఇంకొకసారి నేనైతే చెక్ చేసుకుంటున్నాను. లోతు 1/2 ఇంచ్ ఉందా లేదా, తర్వాత ఎడ్జులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, అక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా లేదా అని 1కి 2 సార్లు అయితే చూసుకుంటున్నాను. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడైనా లేదంటే ఇప్పుడైనా సరే పొడవు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. హ్యాండ్ పొడవు మనకు ఎంత కావాలి, ఈ పీస్ అంతే ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా ఒకసారి చూసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే మనకి 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. అలానే బాటమ్ క్లాత్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బాడీ క్లాత్ కూడా మనం అవుట్లైన్ అయితే వేసేద్దాము. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వేసే బాడీ క్లాత్ అనమాట. ఈ క్లాత్ మీద ఈ విధంగా లైనింగ్ అయితే నేను రాంగ్ సైడ్ పెట్టేసి చుట్టూ అవుట్లైన్ కుట్టేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కటింగ్ అయితే చేసేస్తాను, సరేనా. మన వీడియోస్ నచ్చితే మీరు ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తుంటే మన వీడియోలు ఖచ్చితంగా నచ్చుతాయి. మీ బ్లౌజులు మీకు 100% కుదరాలన్నా, అలానే మీరు కస్టమర్స్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కుట్టాలనుకున్నా మన వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన వీడియోస్ అనేవి మంచి ఒరిజినల్గా అయితే ఉంటాయి. ఎందుకంటే నేను ఇక్కడ డమ్మీగా మీకు చూపించినవి అయితే లేవు, ఏవో ఓన్గా చూపించినవి కాదు. ఇవన్నీ మనకి కస్టమర్ ఏ కుట్టినా సరే ఇవన్నీ కస్టమర్వే, సరేనా. నేను అన్ని క్లాతులకు కూడా అవుట్లైన్ వేసి ఎక్స్ట్రా క్లాతులన్నీ కటింగ్ చేశాను. బ్యాక్ సైడ్ క్లాత్, ఇలానే డిజైనర్ క్లాత్ అన్నీ, సరేనా. ఇప్పుడు ఈ డిజైన్ క్లాత్కి వచ్చేసి మనమైతే పైపింగ్ అయితే వేసుకుందాము. సేమ్ కలర్ అయితే నేను తీసుకున్నాను, గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. రెడీమేడ్ పైపింగ్ అయితే తీసుకున్నాను. ఇది అంత పెద్ద వెడల్పు అయితే రాదు, ఒక 1/4 ఇంచ్ ఉంటుంది, చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఇంకా నేను డబుల్ పాదంతోనే, నార్మల్ పాదంతోనే నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ తొందరగా కావాలంటే సింగిల్ పాదం ఇప్పి ఇది ఇప్పి అది పెట్టి ఇదంతా పెద్ద పని అయితే అయిపోతుంది, కాబట్టి నేను డబుల్ పాదంతోనే వేస్తున్నాను. అక్కడక్కడైతే కట్లు అయితే ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ కిందకి పెట్టేసి దానిపైన చిన్నగా అంటే ఒక 1/2 ఇంచు కంటే దగ్గరగా మనం ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ కుట్టు అనేది మనకి పై భాగానికి కనిపిస్తుంది కాబట్టి సేమ్ కలర్లో థ్రెడ్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఈ కింద పీసుకు కూడా మన బాడీ పీసుకు కూడా ఇది మనకి రౌండ్ షేప్ అయితే వస్తుంది కదా, ఇక్కడ కూడా మనం పైపింగ్ అయితే వేసేసుకుందాము. అక్కడక్కడ కట్లు ఇచ్చుకొని కిందకి పైపింగ్ క్లాత్ పెట్టేసి ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది అనమాట. అయితే ఇంకా మనము బ్యాక్ సైడ్ బోట్ నెక్, ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ అయితే ఉన్నాయి కదా, వాటికి కూడా పైపింగ్ అయితే వేసేద్దాం. అయితే పైపింగ్ విషయంలో రెడీమేడ్ పైపింగ్ గురించి నేనైతే ఒక వీడియో పెట్టాను, మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలానే థ్రెడ్ లేకుండా పైపింగ్ ఎలా వేసుకోవాలి, స్ట్రైట్ పీస్తో పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఈజీగా పైపింగ్కి ఎన్ని టిప్స్ తీసుకోవాలి, ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది, సరేనా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ అయితే మనం పైపింగ్ వేసుకుని బ్యాక్ సైడ్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పీస్కి అయితే జాయింట్ చేసుకుందాము. ఇది జాయింట్ ఏ విధంగా సింపుల్గా అంటే చూడండి, ఇటు ఖర్చు పాయింట్ నుండి 3 ఇంచులకి అయితే నేను మార్క్ చేశాను. అక్కడ వరకు ఆ క్లాత్ అటు సైడ్ ఖర్చుకి ఒక 3 ఇంచులు అయితే మార్క్ చేసుకొని సేమ్ వచ్చేటట్టు అలా చూసుకోండి. అక్కడ ఎక్కడ వరకు అయితే ఆ కొన భాగాలు అలా వస్తున్నాయో మనం ఇలా మార్క్ చేసుకొని అక్కడ నుండి ఇటు అటు సైడు మనము ఇలా డబుల్ స్టిచ్చెస్ కానీ వేసుకుంటే స్టాండర్డ్గా అయితే ఉంటుంది, సరేనా. ఇలా కంబైన్డ్గా పెట్టేసి 2 కుట్లు అయితే వేసేసుకోండి. అయితే ఇక్కడ బాడీ క్లాత్ వచ్చేసి మనకు కొంచెం అంత లూజ్గానే ఉంది. మనము నడుము లూజ్ వచ్చేసి
కింద బాటమ్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు 20 ఇంచులు తీసుకున్నాం కదా, దీనికి కూడా మనము ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనం ఫ్రిల్స్ అయితే వేస్తాము అనుకున్నాం కదా, చిన్న చిన్న టక్స్ అయితే వేస్తామని 1 ఇంచ్ అయితే కటింగ్లో పెట్టాం కాబట్టి షోల్డర్ కింద భాగంలో చూడండి మనకి అక్కడ హోల్ అనేది చాలా క్లియర్గా నీట్గా అయితే ఉంది కదా. ఇప్పుడు షోల్డర్ తిన్నగా మనమైతే ఇక్కడ టక్స్ అయితే 2 పెట్టేద్దాం, బ్యాక్ సైడ్కి అలానే ఫ్రంట్ సైడ్కి 2 పెట్టేశాక ఇప్పుడైతే లూజ్ చూసుకోవాలి. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్లో మనకు 10 ఇంచులు అయితే రావాలి, అక్కడికి ఇంకొక 1/2 ఇంచు మనకు మిగిలిపోతుంది. 1/2 ఇంచు తర్వాత కుట్టులు అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే ముందైనా కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే అక్కడ షోల్డర్ దగ్గర కొంచెం అంత క్రాసులు అయితే తీసేస్తున్నాను. అలా క్రాసులు తీసాక షోల్డర్స్ అయితే ఇప్పుడు జాయింట్ అయితే చేసేస్తున్నాను. షోల్డర్ జాయింట్ చేసాను కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ ఒకసారి పొడవు అయితే చూసుకుందాం. మనకు 11 ఇంచులు రావాలి, ఒక 1/2 ఇంచు కంటే ఎక్కువ క్లాత్ అయితే ఉండాలి. హ్యాండ్ పొడవులో మనకు ఒక 11.5 అలా వచ్చేటట్టు చూసుకోండి. ఒక 1/2 ఇంచు కుట్టుల్లోకి వెళ్తుంది. సెంటర్ పాయింట్ని అలా షోల్డర్ దగ్గర పెట్టేసి అటు ఫ్రంట్ సైడ్కి మనం లోత్ తీసాం కదా, లోత్ తీసిన సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ పెట్టేసి ఒక పాదం ఖర్చుతో ఇలా డబుల్ స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. మనకి హ్యాండ్ జాయింట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలా డబుల్ స్టిచ్ చేసాక ఇటు సైడ్ కూడా ఇంకొక హ్యాండ్ కూడా మనము చూసుకొని హ్యాండ్ పొడవు అయితే చూసుకోండి. ఇవన్నీ మనకు కంప్లీట్ అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ నుండి కింద వరకు ఒకసారి అయితే చూసుకోండి, పొడవు కరెక్ట్గా సైడ్స్ కరెక్ట్గా ఉందా లేదని చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత ఇప్పుడు కింద బాటమ్ క్లాత్ సగానికి మార్క్ చేయండి, అలానే బాడీ క్లాత్ సగానికి అంటే 10 ఇంచులకు మనం ఫస్టే మనం కట్లు పెట్టుకోనము కాదు అంటే ఒకసారి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని కరెక్ట్ సెంటర్ పాయింట్ని పట్టుకొని మనమైతే జాయింట్ చేయాలి. అలా సెంటర్ పాయింట్ జాయింట్ చేసేటప్పుడు ఏమంటే మనకు ఒకవేళ బాడీ క్లాత్ మిగిలిన అలానే కింద లెహంగా క్లాత్ మిగిలిన మనకి ఎంత మిగిలితే అంత కటింగ్లోకి పోతుంది. మనం సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని బాడీ సెంటర్ పాయింట్ నడుము దగ్గర కింద బాటమ్ క్లాత్ సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని కుట్టుకుంటే మనం నడుము లూజ్ తర్వాత కుట్టామనుకోండి ఖర్చులోకి ఎక్కువ మనం ఆల్రెడీ 1 ఇంచ్ అయితే వదిలాం. 1 ఇంచ్ కంటే ఎక్కువ వచ్చినా మనం కటింగ్లో తీసేస్తామన్నమాట. ఈ విధంగా డబుల్ స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక సైడ్ కూడా అదే విధంగా మనం కుట్లు వేసుకుంటే సరిపోతుంది. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ నుండి నడుం వరకు అలానే కింద బాటమ్ వరకు అంటే బోర్డర్ వరకు ఒకసారి పొడవులు కరెక్ట్గా ఉన్నాయా లేదని ముందే మనం చెక్ చేసుకోవాలి, 2 సైడ్లు కూడా. అలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ మనకి నడుము లూజ్ ఎంత, అక్కడ సెంటర్ పాయింట్ నుంచి 9 ఇంచులు అన్నాం కాబట్టి 9 ఇంచులు, కొంచెం అంత లూజ్ వచ్చినా పర్లేదు. అలానే హ్యాండ్ లూజ్ మనకి 11 ఇంచులు అంటే 5.5 మార్క్ చేయండి. అలానే ఆమ్ హోల్ లూజ్ మనకి 8 ఇంచులు, 16 ఇంచుల్లో సగం 8 ఇంచులకు మార్క్ చేసుకుందాం. తర్వాత బాడీ లూజ్ కూడా మనకి 9.5 వచ్చింది. ఆ 9.5 ఉందా లేదా సెంటర్ పాయింట్ నుండి ఒకసారి అయితే చూసుకోండి. అలా చూసుకొని మనం మార్క్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ లూజు నుండి అలా బేస్ చేసుకొని ఆమ్ హోల్ లూజు అలానే నడుము లూజు అలా కింద వరకు డైరెక్ట్గా వెళ్ళిపోతే సరిపోతుందనమాట. సరేనా, నడుము లూజు వరకు అలా టైట్ ఫిట్ చూసుకొని లాస్ట్కి లెహంగా క్లాత్ వరకు వచ్చేసరికి కొద్దిగా సైడ్స్కి అలా వచ్చేసి ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలితే సరిపోతుంది. లేదు అంటే 1 ఇంచు కూడా మీరు వదిలేసండి, ఏం కాదు. సరేనా, కింద వరకు అలా కుట్టుకొని డబుల్ స్టిచ్చెస్ అయితే కింద వరకు రావాలి. అక్కడ నడుము వరకు అయితే ఒక 3 కుట్లు 4 కుట్లు 3 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా పొడవులు ఒకసారి చూసుకుందాం, ఎందుకంటే అలా చూసుకుంటే ముందే చూసుకోవాలి హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా అనేసి. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి నేను కింద నుండి పైనకి అయితే కుట్టేస్తున్నాను. అలా కింద నుండి పైన వరకు అలా కుట్టుకొని వచ్చేసి ఇక్కడ కూడా నడుము లూజు ఆమ్ హోల్ లూజు హ్యాండ్ లూజు అన్నీ చెక్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇటొక కుట్టు అటొక కుట్టు వేసాక ఒకసారి బాడీ లూజు నడుము లూజు ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. సరేనా, ఎప్పుడైనా మనం కస్టమర్ది కదా, 1కి 2 సార్లు అయితే మనము చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ కూడా ఆమ్ హోల్ లూజ్ అయితే చూస్తున్నాను, అలానే బాడీ లూజ్ కూడా మనమైతే చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చూపించడం మర్చిపోయాను, బాడీ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ విధంగా. సరేనా, ఇప్పుడు బాడీ వరకు వచ్చేసి ఒక 3 స్టిచ్లు అయితే ఉండాలి. కిందకి డబుల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ సైడ్స్ వచ్చేసి ఒక 1/4 ఇంచు గ్యాప్తో నేను అలాగా కుట్టేసేస్తున్నాను చూడండి.
ఈ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. కీ హోల్ డిజైన్ దగ్గర నేను ఒక బటన్ కూడా స్టిచ్ చేశాను. ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి. బేసిక్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అలాంటి వీడియోస్ మన ఛానల్లో లాంగ్ ఫ్రాక్ వీడియోస్ చాలా అయితే ఉన్నాయి. కిడ్స్ కోసం కూడా ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.